భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, తిరుమలలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శ్రీవారికి పుష్పయాగం నిర్వహిస్తున్నారు కదా, ఈ పుష్పయాగం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? యాగము, యజ్ఞము అనే రెండు పదాలను మనం భిన్న భిన్న సందర్భాలలో వినియోగిస్తూ ఉంటాం. యజనము సేవించే విధానాలలో ఒకటి, అందులో నుంచే ఉత్పన్నమైన శబ్దం యాగము. పుష్ప ఆరాధనను పుష్పయాగంగా మనం సందర్భాన్ని అనుసరించి వినియోగిస్తూ ఉన్నాం. శబ్దాన్ని వాడుక చేయడంలో పరమాత్మకి ప్రీతికరంగా వివిధములైన ఉపచారాలు చేసేటటువంటి క్రమంలో ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం, షట్పంచాశద్యుపచారములు, అష్టచత్వారింశత్యుపచారములు, ఇలా వివిధ ఉపచారములలో అన్నింటిలో కూడా చోటు చేసుకునే ఏకైక ఉపచారం పుష్పసేవ. పువ్వులను మాలికలుగా అలంకరించి స్వామికి సమర్పించడం అలంకరణ. పువ్వులను నీటిలో ఉంచి ఆ నీటితో స్వామికి స్నాపనం చేయడం తిరువంజనం, పుష్పాభిషేకం. నామావళితో స్వామిని అర్చిస్తూ ధేనుముద్రతో స్వామి పాదముల వద్ద పుష్పములను సమర్పించడం పుష్పయాగం. ఒక్కొక్క పుష్పము మన మనస్సు, ఒక్కొక్క జీవి ప్రాణి మనస్సుకు ప్రతీకగా భావన చేస్తూ స్వామికై ప్రీతికరంగా లక్షలాది పుష్పాలను సమర్పించడం పుష్పయాగం అన్న పేరిట ఈనాటి కాలంలో మనం గమనిస్తున్నాం. ఎన్నో విధములైన పుష్పములను ఆ పరమాత్ముడు మనకు అందించి ఉన్నాడు. పరమాత్ముడి సేవలో ఒక్కొక్క పుష్పాన్ని అర్పించడంలో ఒక్కొక్క ప్రయోజనాన్ని మనం సాధించుకోగలుగుతాం అని కూడా ఆగమ శాస్త్రం వివరిస్తుంది. మల్లెలు సమర్పించిన ఎడల మానసిక ప్రశాంతత, రోగ నిదానము. మందారములు సమర్పించిన ఎడల ఆయుర్వృద్ధి, ధనవృద్ధి. కనకాంబరములు సమర్పించిన ఎడల కుటుంబ సభ్యుల మధ్యత ఐక్యత, రాగము ఇవన్నీ కలుగుతాయి. అదేవిధంగా చేమంతులతో పుష్పయాగ సేవ నిర్వహించిన ఎడల ఇంటిలో సంపదలు కలుగుతాయి. వెరసి మొత్తం మీద కదంబ రూపంలో అన్ని పుష్పములను స్వామికి సమర్పించడం పుష్పయాగం పేరిట ప్రసిద్ధం. పుష్పయాగం చేసేవారికంటే చూచేవారికే పుణ్యఫలం ఎక్కువ అని కూడా శాస్త్ర ప్రమాణం. స్వామికి పుష్పమాలికలను ఇలా విడివిడిగా పుష్పములను సమర్పించేటటువంటి సమయంలో నకారం ధ్వనించే చివరి సమయం, అలాగే మకారం ఆది సమయంలో, నమః అనే ఆ మధ్య విరామ సమయంలోనే పాదముల వద్ద ఈ పుష్పం చేరే విధంగా అర్పించాలి. సమర్పించేటటువంటి వారిలో ఉండే ఏకాగ్రత పుష్పం సమర్పించే సమయంలో ఎలా అనే ఆలోచనలతో ఉండగా చూచేవారమైన మనమంతా కూడా స్వామి పాదములపైన దృష్టిని నిలిపి ఆ అర్పించిన పుష్పం ఎలా జారుతుంది, ఎలా, ఎక్కడ అని ఆలోచనలు చేయడంతో మన మనస్సుని ఆ పుష్పంలో నిక్షేపించగలుగుతాం. స్వామి చరణములను సేవించుకోగలుగుతాం. పుష్పయాగం చేయడం కన్నా చూడడం చాలా అదృష్టం, యోగదాయకం. ఇది పుష్పయాగం ప్రత్యేకం. గురువుగారు, కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి ఎంత ప్రత్యేకత ఉందో శనివారానికి కూడా అంతే ప్రశస్తి ఉంది అని అంటారు. ఈ శనివారం రోజున ఎటువంటి నియమాలను అవలంబించాలి? ఈ శనివారం రోజున ప్రత్యేకించి ఏ దైవాన్ని ఆరాధన చేయాలి? నకార్తిక సమో మాసః నదేవ కేశవాత్ పరం అని స్కంద పురాణంలోని శ్లోకం. ఈ కార్తీక మాసంలో ఆ స్వామిని కేశవుడిగా మనం సంభావన చేసి ఆరాధన చెయ్యాలి. కార్తీక సోమవారాలు శివారాధనకు ప్రత్యేకం. కార్తీక శనివారాలు విష్ణు ఆరాధనకు ప్రత్యేకం. ఇలా హరిహరులకు సమాన ప్రాతిపదికన ఉండేటటువంటి మాసం కార్తీక మాసంలో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా పుష్పయాగ సేవ నిర్వహించడం, దీపారాధనలు చేయడం, ప్రదోష సమయంలో అష్టోత్తర శతనామావళి నామ సంకీర్తన చేయడం, భజన చేయడం, అలాగే పెసరపప్పు, బియ్యం, బెల్లం ఈ మూడింటిని వినియోగించి పుల్లగం పదార్థాన్ని సిద్ధం చేసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా నివేదన చేయడం, వివిధ రూపాలలో స్వామి నామాన్ని తలచుకోవడం,
ఇటువంటి సేవలు ఆచరించిన ఎడల స్వామి అనుగ్రహంతో కార్తీక శనివారం యోగదాయకంగా మనకు పుణ్యఫలాన్ని పెంపొందింపజేస్తుంది. కార్తీక శనివారం ప్రదోష సమయంలో శ్రీ వెంకటేశ్వర నామాన్ని స్మరిస్తూ భజన చేయడం సర్వోత్తమమైనటువంటి ఉపచారంగా ఆర్ష విజ్ఞానం వివరించింది. సోమవారాలు అభిషేకం ఎంత ప్రశస్తి కలిగినవో శనివారం నాటి భజన అంత యోగదాయకం. కలియుగంలో నామస్మరణ పుణ్యఫలాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ నామస్మరణ చేసే విధానం సంప్రదాయంలో పూర్వకాలంలో కార్తీకములు అనే పేరిట ప్రసిద్ధం. కార్తీకములు అనే పేరిట కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా పరమాత్ముడికై వినియోగించేటటువంటి పుష్పములలో బంతి పువ్వులను కూడా వినియోగించేటటువంటి వారు. ఇతర సందర్భాలలో బంతి పువ్వులను కేవలం ఆలయ అలంకరణలలోనే వినియోగిస్తూ ఉండగా అర్చనలో, పుష్పయాగాలలో, సేవలలో వినియోగించేవారు కాదు. కానీ కార్తీక మాసం శనివారం, అలాగే ఈ మాసమంతా కూడా సూర్యాస్తమయం అయిన తరువాత స్వామివారికి పూలంగి సేవ అనే పేరిట ప్రాంతీయ ఆచారాలకు లోబడి కొన్ని ప్రాంతాలలో విశేషంగా బంతి పువ్వులతో మాలికలను సిద్ధం చేసి స్వామికి సమర్పించడం కూడా ఆర్ష విజ్ఞానం సంప్రదాయంలో మనం గమనించవచ్చు. కార్తీక శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి దీపారాధన చేయడం, బియ్యం పిండి, బెల్లము, పాలు, మధుర పదార్థాలు వీటితో ప్రమిదను సిద్ధం చేసి 2 వత్తులు అందులో ఉంచి కరిగిన నెయ్యిని పోసి ఆ 2 దీపాలను వెలిగించి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ ఈ నామావళితో ఆ స్వామిని స్తోత్రం చేస్తే నారాయణాయ నమః, నారాయణ నమః, శౌరయే నమః, చక్రపాణయే నమః, జనార్దనాయ నమః. ఓంకారం లేకుండా మహిళలు నామ సంకీర్తనం చెయ్యాలి. ఓంకారము అంటే ప్రణవము. ప్రణవం లేకుండా మహిళలు నామ సంకీర్తనం చేస్తే పుణ్యఫలం. ప్రణవంతో నామ సంకీర్తనం చేస్తే మగవారికి యోగదాయకం. అలాగే నామ సంకీర్తన చేసే సమయంలో వేగం, వేగిరం అనే శబ్దజాలాన్ని విడిచిపెట్టి నెమ్మదిగా నెమ్మదిగా ఆ స్వామి వింటున్నాడు అనేటటువంటి తాదాత్మ్యతాభావంతో నెమ్మదిగా చెప్పాలి. పరిగెత్తే వేగంలో అక్షర దోషాలు వాటిల్లిన ఎడల దాని వలన ప్రయోజనాలు మారిపోయే అవకాశం ఉంటుంది, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కనుక కార్తీక మాసంలో సోమవారం శివారాధన ఎంత లాభదాయకమో కార్తీక మాసంలో శనివారం నాటి భజన సంప్రదాయం అంతకంటే కూడా పుణ్యఫలం. ప్రదోష సమయంలో నామ సంకీర్తన చేద్దాం. గురుగారు, శనివారం రోజున శనిదోష నివారణ కోసం నువ్వుల నూనెని వినియోగిస్తూ ఉంటారు కదా, ఈ నువ్వులకి శనిదేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సంప్రదాయం పరిహారాలను ఎలా సూచించింది అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనే 3ంటిని మనకు అందించే నిమిత్తమై ప్రకృతిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క దినుసును సూచించి ఆ దినుసును వినియోగించడంలో భౌతికమైన ఆరోగ్యం, మానసికమైన సంతోషం, అలాగే ఆత్మగతమైన ఆనందం ఈ 3 మనకు లభించే విధంగా సంప్రదాయం కొన్ని పరిహార విజ్ఞానాలను తెలియజేసింది. ఈ క్రమంలో సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం, భూమి, శుక్రుడు, శని గ్రహాలు భూమి వలనే అని తెలిసినప్పటికీ ప్రాచీనులు మనందరికీ కూడా ప్రయోజనం కలిగించే విధంగా నవగ్రహాలు అంటూ ఏర్పాటు చేసి గ్రహరాజు సూర్యుడు అని సూచన చేసి ఒక అద్భుతమైన జ్యోతిష శాస్త్రాన్ని నిర్మాణం చేసి ఆ శాస్త్రం ద్వారా ఈ నవగ్రహాలకు నవవిధములైన ధాన్య విశేషాలను వాటి విలువలు కలవిగా సూచించి వీటిని వినియోగించిన ఎడల ఆయా గ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అనే పరిహారాన్ని తెలియజేశారు. సూర్యగ్రహానికి గోధుమలు వినియోగించవలసినటువంటి దినుసు, శనిగ్రహానికి సంబంధించి నువ్వులు వినియోగించవలసిన దినుసు. సూర్యుని కుమారుడు శనిగ్రహం. సూర్యగ్రహం తూర్పు వైపున తిరిగి ఉండగా శనిగ్రహం పడమర వైపున సంచారం చేస్తూ ఉంటుంది. సూర్యగ్రహం
అత్యద్భుతమైన వేగంతో ప్రయాణం చేస్తూ ఉండగా శనిగ్రహం మందంగా నెమ్మదిగా నెమ్మదిగా 30 నెలలు ఒకే రాశిలోనే అన్నట్లుగా సంచారం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా వ్యత్యాసం అన్నప్పుడు అద్భుతమైనటువంటి సూర్యకాంతిని తనలో నిక్షిప్తం చేసుకునేటటువంటి విలువగల ఆ నువ్వులు అనే దినుసును శనిగ్రహానికి ప్రీతికరంగా ఉపాయంగా తెలియజేయడంతో శనిగ్రహానికి సంబంధించినటువంటి నెమ్మదితనం అనే వ్యతిరేక గుణం కాకుండా వేగంగా మనకు లభించే గుణం నువ్వులు అనే ఆ దినుసు వాడడంతో పొందవచ్చు. ప్రత్యేకించి కార్తీక మాసంలో సూర్యగ్రహం సంచారం నెమ్మదిగా ఉంటుంది. తులారాశిలో సూర్య సంచారం ఉన్న కారణం చేత ఈ తులారాశికి ఆధిపత్యం శుక్రగ్రహం. ఈ నెమ్మదితనం కారణంగా మన దేహంలో మెటబాలిజం శక్తి లోపంతో తగ్గడంతో ఆ తగ్గిన లోపాన్ని తొలగించుకోవడం కోసం ఇక నుంచి జనవరి చివరి వరకు సంక్రాంతి వరకు విరివిగా నువ్వులు వినియోగించాలి. క్రమేణా శని సంచారం, పుష్య నక్షత్రం, పుష్యమి శని నక్షత్రం, ఇలా ఖగోళ విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని సూర్యునికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి బుధుడికి ఇలా బుధుడికి పెసలు, ఈ విధంగా అన్నీ చెబుతూ శనికి నువ్వులు నిర్ణయించడంలో వేడిని పెంచే లక్షణం నువ్వులకు ఉంది కనుక నువ్వులు వినియోగించాలి. కుజునకు సంబంధించిన పదార్థం బెల్లం కనుక ఆ బెల్లాన్ని ఈ నువ్వులను వినియోగించి సేవించినట్లయితే శరీరానికి కొంత ఉష్ణశక్తి వచ్చి చేరుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఈ కారణం చేతనే కార్తీక మాసంలోని శనివారం నాడు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం, నువ్వులను దంచి ఆ ఉండతో శరీరాన్ని అలదుకొని స్నానం చేయడం, నువ్వులను దానం ఇవ్వడం, త్రాగేటటువంటి నీటిలో కాసిన నువ్వు గింజలు వేసి స్వీకరించడం, నువ్వుల ఉండలు స్వీకరించడం, ఇలా వివిధ రూపాలలో నువ్వులను వినియోగించాలి. నలుపు తెలుపు ఏ విధంగా ఉన్న నువ్వులు వినియోగించినా కూడా శ్రేయస్సు లభిస్తుంది. ఈ రెండూ కాకుండా గడ్డి నువ్వులు అన్న పేరిట తెలుగునాట ప్రశస్తమైనటువంటి మరి ఒక దినుసు కూడా ఉంటుంది. కాస్త పొడవుగా వరిగింజ వలె ఉండేటటువంటి నలుపు వర్ణంలో ఉండేటటువంటి నువ్వు గింజ గడ్డి నువ్వు అన్న పేరిట ప్రశస్తం. పూర్వకాలంలో ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా శనివారం నాడు ప్రదోష సమయంలో స్వీకరించేటటువంటి భోజనంలో గడ్డి నువ్వుల పొడిని తప్పనిసరిగా అధరువుగా స్వీకరించేటటువంటి వారు. ఇది సంప్రదాయం. గురుగారు, గ్రామ దేవతలకు కొలుపులు నైవేద్యాలు పేరిట ఉపచారాలు చేస్తూ ఉంటాం కదా, అసలు గ్రామ దేవతల యొక్క ప్రాధాన్యత ఏంటి మన సాంప్రదాయంలో? పురాణాలలో గ్రామ దేవతల ప్రస్తావన ఉందా? తప్పకుండా ఉంది. రామాయణం, భారతం ఏ గ్రంథాన్ని చూసినా కూడా గ్రామ దేవతల ప్రశస్తి మనం గమనించవచ్చు. జరాసంధుడు మగధ, ఈ కథని మనం భారతంలో గమనించినట్లయితే జర గ్రామ దేవత. జన్మించిన శిశువు అవకరంతో ఉండడంతో సరిహద్దులకు బయట విసరివేదగా ఆ రెండు శిశువు శరీర భాగాలను సంధించిన ఆ జర కారణంగా ఆ శిశువు ప్రాణం పొందడంతో జరాసంధుడు జన్మించాడు. గ్రామాన పల్లెలో ప్రతి ఇంట గోడకు కాసింత నీరు చిలకరించి ఆ గోడపైన చిలకరించిన ఈ నీటిపైన పసుపు కుంకుమ బొట్లు ఏర్పాటు చేసి జర అన్న పేరిట గ్రామదేవతను పూజించిన ఎడల ఆయా గృహాలలో చిరంజీవులు కలకాలం బాలబాలికలు ఎదిగి పెరిగి పెద్దవారై ఇంటికి పేరు తీసుకువస్తారు అంటూ మహాభారతం వివరించిన కథ. శ్రీరామాయణంలో కూడా సీతాదేవి వనవాసానికి వెళ్ళే సమయంలో పలువురు గ్రామ దేవతలను స్మరించి వారికై ముడుపులు మొక్కులు చెల్లించి నిమిత్తమై కొన్ని వాక్యములు పలికినట్లుగా శ్రీరామాయణం మనకు దృష్టాంత రూపాలను వివరిస్తుంది. వేదంలో సైతం గ్రామ దేవతల ప్రస్తావన అనగానే యాజ్ఞవల్క్య మహర్షి కారణంగా ఏర్పడిన తైత్తిరీయోపనిషత్తులో ఉండేటటువంటి పంచవిధములుగా ఉండేటటువంటి ప్రకృతి గ్రామ దేవతల పేరిట ప్రశస్తి. గ్రామ దేవతలు కొండను పూజిస్తే కొండమ్మ, బండను పూజిస్తే బండమ్మ, నీటిని పూజిస్తే నీటికి సంబంధించిన అమ్మ రూపంలో ఇలా మైసమ్మ, పోచమ్మ, మరిడమ్మ, మాంకాళమ్మ, నూకాలమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ జాతర నీటిని పూజిస్తే, యాత్రగా సమష్టిగా సామూహికంగా గ్రామీణులు, జానపదులు, పల్లె ప్రజలు బయలుదేరి
ఆ కొండ రూపాలను, ప్రకృతిని, పర్యావరణాన్ని పూజించడమే జాతరలు, ఉత్సవాలు, గ్రామ దేవతల కొలుపులు. ఈ క్రమంలో ఏవి వారు ఆహారంగా స్వీకరిస్తారో వాటినే గ్రామ దేవతల పేరిట అర్పించి తిరిగి స్వీకరిస్తారు. గమనిస్తే గ్రామ దేవతలు సమస్త పల్లెజనులకు, గ్రామీణులకు అత్యంత సమీపంగా, సన్నిహితంగా ఉండేటటువంటి దైవ రూపాలు. శ్రీచక్ర ఆరాధన సంప్రదాయ రూపంలో కనిపించగా బంతి పువ్వులను పేర్చి శ్రీచక్రానికి ప్రతీకాత్మకంగా ఆచరించడం, పూజించడం అనే అంశం గ్రామ దేవతల ఆరాధనలో ఒక రూపంగా మనం గుర్తించవచ్చు. పువ్వులను పూజించే లక్షణం, దీపాన్ని పూజించే లక్షణం. మైసమ్మ, ఎల్లమ్మ కేవలం దీపమే ఉంటుంది. ఒక రాయి, బొడ్రాయి, ఆ రాతినే అమ్మగా భావించడం, శక్తివంతులనుగా మార్చే సమయంలో జాతిని ఈ అమ్మ రూపంలో అర్చించడం ద్వారా తిరిగి కొత్తగా రూపాన్ని సంతరింపజేసే విధంగా మార్చడమే గ్రామ దేవతల ఆరాధనలో ఉండే ఆంతర్యం. శరీరం శక్తివంతం కావాలి, పదార్థం స్వీకరించాలి. స్వీకరించే ఆ పదార్థం అమ్మకు నివేదనగా సమర్పించినది అన్నప్పుడు ఆ పదార్థంలో కొంత మానసిక సంకల్పపూర్వకమైన శక్తి వచ్చి చేరుతుంది. వట్టి పదార్థం కాదు ఇక్కడ. నివేదన అన్న పేరిట శక్తి చేరినది అనేటటువంటి మానసిక ఆలోచనలతో ఆ పదార్థాన్ని స్వీకరించిన వ్యక్తి తన నూతనమైన ఊహలతో కొత్త శక్తి వచ్చి చేరినట్లుగా భావన చేస్తాడు. ఈ కారణంగానే గ్రామ దేవతలు నేటి కాలానికి ప్రతి గ్రామంలో కూడా మనకు దర్శనమిస్తారు. అలా ఎల్లమ్మ, మైసమ్మ, మరిడమ్మ, పోచమ్మ, మాంకాళమ్మ ఎవరైనా అన్ని శక్తి రూపాలను ప్రధానంగా మనం బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి లలితోపాఖ్యానంలో ఉండే వివిధ రూపాలుగా భావించవచ్చు. రూపాలన్నీ శక్తి రూపాలే. అవే గ్రామ దేవతలుగా నేటికి ప్రాశస్త్యాన్ని పొంది ఉన్నాయి. గురుగారు, తిరుమల శ్రీవారిని అచ్చావతారం అంటారు. అచ్చావతారం, ధ్రువమూర్తి, కౌతుక బేరం, అలాగే ఉత్సవమూర్తి, ఈ రూపాలలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ 4 కాకుండా మరొక రూపం కూడా ఉంది, ఉగ్ర శ్రీనివాసమూర్తి అన్న పేరిట. 5 రూపాలలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన పరంధాముడిని స్తోత్రం చేస్తూ ఉంటారు. కౌతుక బేరం ప్రతిరోజు తిరుమలలో వచ్చే ఆదాయాలు, వ్యయాలు, జమా ఖర్చులు, చిట్టాపద్దులు అన్ని స్వామివారికి విన్నవిస్తారు. స్నపన బేరువు, బేరువు అంటే మూర్తి అని అర్థం. స్నపన బేరువు స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు స్వామివారికి అనేక విధములుగా చేసే ఉపచారాలలో స్నపనము, తిరువంజనము ఈ స్నపన బేరువుకే నిర్వహిస్తారు. ఉత్సవ బేరువు ఆలయంలో ప్రధాన అర్చామూర్తి ఆలయాన్ని విడిచి బయటికి రాలేని నియమాలు కనుక సమస్త ప్రజాళిని ఆనందింపజేసే నిమిత్తమై, ఆశీర్వదించే నిమిత్తమై, విజయించేసే లక్ష్యంతో భోగ శ్రీనివాసమూర్తి అనేక ఉత్సవాలలో అనేక అలంకరణలతో విజయయాత్ర చేస్తారు. ఆ 4 తిరుమాడ వీధులలో విజయం చేస్తారు. ఈ 4 రూపాలు కాకుండా ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే ఒక ప్రత్యేకమైన రూపం కూడా శ్రీవారి సన్నిధానంలో ప్రధాన అర్చామూర్తికి దిగువన బంగారు తీగతో చుట్టబడి స్వామివారి పాదాల వద్దే ఉండడం మనం గమనించవచ్చు. ఉగ్ర శ్రీనివాసమూర్తి ఈ రూపానికి కార్తీక మాసంలో ప్రత్యేకమైన అర్చనలు, పుష్పయాగాలు, సేవలు నిర్వహిస్తారు. భగవంతుడు ఒక్కడే ఆ మూర్తి ఆలయంలో వెలిసినటువంటి ప్రధాన అర్చామూర్తి. ధ్రువబేరువు దైవాన్ని స్మరించే సందర్భంలో ఆలయంలో స్వామి ఉన్నాడు, ఆలయం వెలుపల కూడా స్వామి ఉన్నాడు, అందరిలో స్వామి ఉన్నాడు, అంతటా స్వామి ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలు మనం పెంచుకునే నిమిత్తమై స్వామివారికి సంబంధించిన వివిధ మూర్తులు, ఉత్సవమూర్తులు, అర్చామూర్తులు. తిరుమలలో ఈ విధమైనటువంటి అర్చా అవతార విశేషాంశ స్వరూపాలు 5 ప్రధాన బేరువుల రూపాలలో అర్చనలు స్వీకరిస్తూ ఉండగా భక్తులమైన మనమంతా మన మనస్సులో ఆ స్వామిని నిలుపుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటే ఆ స్వామి ఏం కావాలి నాయనా అని తిరిగి స్పందిస్తాడు, ప్రతిస్పందిస్తాడు, సమాధానమిస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. దైవం అంటే విశ్వాసం అని అర్థం, నమ్మకం అని అర్థం,
దైవాన్ని నమ్మితే నేను నిమిత్త మాత్రుడిని అనే సంకల్పం మనలో కలుగుతుంది. ఏ కార్యక్రమాన్నైనా మనం విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఇది లక్ష్యం. గురుగారు, శ్రీ వెంకటేశ్వర దీపారాధన పేరిట కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభకార్యాల సందర్భంలో నిర్వహిస్తూ ఉంటారు కదా, ఈ దీపారాధన ఎలా నిర్వహించుకోవాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి? శ్రీ వెంకటేశ్వర దీపారాధన కలియుగంలో సులభమైనటువంటి దైవానుగ్రహం పొందేటటువంటి సంప్రదాయం, విధానం, అర్చా పద్ధతి, సేవా మార్గం, అత్యంత సులభమైన మార్గం. దైవాన్ని దీపారాధనతో మనం గుర్తించాలి. దైవం దీపంలో వెలుగుల కాంతులలో మనల్ని అనుగ్రహించడం సంప్రదాయం బోధించేటటువంటి సులభమైన మార్గం. ఈ మార్గం ధర్మాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదిత్య పురాణం అనే ఒక ప్రత్యేక గ్రంథంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించే విధానం దీపారాధన అంటూ వివరింపబడి ఉన్నది. స్కాంద పురాణంలో కూడా వ్రతచూడామణి అనే గ్రంథంలో స్కాంద పురాణంలోని ప్రత్యేక శ్లోకాలుగా ఉట్టంకింపబడినటువంటి సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించేటటువంటి క్రమం దీపారాధన అని చెప్పబడి ఉన్నది. శ్రీ వెంకటేశ్వర దీపారాధన నేటి కాలంలో పలువురు తమ తమ గృహాలలో వివాహం, గృహప్రవేశం, బారసాల, సమస్త శుభకార్యాలు నిర్వహించేటటువంటి సందర్భాలలో ఈ దీపారాధనను ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీపారాధన చేసే సమయంలో బియ్యం పిండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, మధురమైనటువంటి పదార్థాలు, దినుసులు అంటే లవంగాలు, ఏలకులు, ఇలాంటి జాజికాయ, జాపత్రి మధుర పదార్థాలన్నింటినీ మేళవించి వెరసి మొత్తం మీద 5 ప్రమిద సిద్ధం చేసి ఆ ప్రమిదలో 2 వెలిగే నిలువు వత్తులను, పువ్వు వత్తులను ఉంచి వాటిని వెలిగించి శిరస్సు పైన ఈ దీపం పెట్టుకొని గండా దీపం అనే పేరిట ఇంటిలో నుంచి బయలువెడలి సమీపంలో ఉండే ఆలయం వద్దకు చేరి ఆ ఆలయంలో స్వామిని సేవించుకొని తిరిగి ఆ గండా దీపంతో ఇంటికి రావడం శ్రీ వెంకటేశ్వర దీపారాధన. నేటి కాలంలో ఇంటిలో ఇలా దీపం వెలిగించి ఆలయం దాకా వెళ్ళి తిరిగి రావడం ఇబ్బందులతో, వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశం కనుక దీపం వెలిగించి అలా ఒక వృత్తం ఇంటిలోనే తిరిగి మళ్ళీ దీపారాధన వెలిగించే చోట వరదో భవ, స్థిరో భవ, సుఖో భవ, సుప్రసన్నో భవ, సుప్రతిష్ఠితో భవ అని చెప్పి అక్షింతలు, పుష్పాలు సమర్పించి నమస్కరించినట్లయితే ఆ దీపం ఇంటిలో వెలుగొందుతున్నంతసేపు ఆ ఇంటిలోని వారికి ఏ విధమైన ఆటంకములు, అడ్డంకులు లేకుండా సకల కార్యక్రమాలను నిర్వహించేటటువంటి శక్తిని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. ఇది ప్రయోజనం. కనుక కార్తీక మాసంలో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కోరి దీపారాధన ఇలా ఆచరించి తదనంతరం తమ తమ మనస్సులలో ఉండే సంకల్పాలను స్వామివారికై మనస్సులోనే సంకల్పం చేసుకుని విన్నవించినట్లయితే సమస్త సంకల్పాలు స్వామి అనుగ్రహంతో నెరవేరుతాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.